ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, ఉదయం నుంచి కూడా అందరు వక్తలు మాట్లాడినారు, స్టాటిస్టిక్స్ చాలా చెప్పిండ్రు. అందరికంటే నిజమైన స్టాటిక్స్, నికాసైన స్టాటిక్స్ ప్రభుత్వం నుంచి వచ్చింది. అది మన ఇరిగేషన్ శాఖ మంత్రులు చాలా స్పష్టంగా గత 10 ఏళ్లుగా ఏం జరిగింది, కళ్ళ ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ చూసినాం. ఇక దానికి డిఫెండ్ చేసుకోవడానికి ఏముందో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. కేవలం ఏదో ఒక కాగితం చూపించి మినిట్స్లో ఇది జరిగింది, సంతకం మీళ్ళు పెట్టినరు అని చెప్పి మొత్తం వ్యవహారాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తుంది. ప్రజలకు అర్థం కాలేదు అధ్యక్ష. ముఖ్యంగా మా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు పూర్తిగా అర్థమైంది. కృష్ణా నీళ్లను దోపిడీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు, ఎవరు భుజం తట్టి ప్రోత్సహించిండ్రో మాకు అర్థమైంది. కాబట్టే రిజల్ట్ ఎలక్షన్లలో అట్లా వచ్చింది. ఇది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. రెండోసారి 2018లో ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. తర్వాత 6 నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఎవరు భుజం తట్టిండ్రు, ఎవరు వెన్ను తట్టిండ్రు, ఎవరు ఎంకరేజ్ చేసిరో ప్రపంచానికి తెలుసు కదా. తర్వాత పులుసు తిన్న తర్వాత వినాలి, మాట్లాడియాలి. మీ అందరి మాటలు మేము విన్నాం ఓపికగా. ఇరిగేషన్ వెనుక ఉన్న అవన్నీ కూడా చెప్పాలి. ఇక మీరు అన్నిటికీ రాజకీయం చేయడానికి మీకు వస్తుంది, కానీ మాకు రాదా? మాకు అవకాశం ఇవ్వాలి. అరే, లక్షల కోట్లు దోపిడీ అవుతుంటే ఒక్క కాగితం తీసుకొచ్చి ఈడ సంతకం లేదు, ఈ పేరా లేదని చదువుతూ ఉంటే మేమంతా మాకేం తెలియదు అనుకుంటారా ఏం జరుగుతుందో రాజకీయం? ఈ హౌస్ ఎందుకుంది అధ్యక్ష? ఇన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది. క్యాగు ఇన్ని పుస్తకాలు ఉట్టేనే రాసిర్రా వాళ్ళు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సాక్ష్యం కనబడతా ఉంటే ఇవన్నీ ఉట్టివే అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అధ్యక్ష? గతంలో అంటే నేను చెప్పేది వినండి, 5 నిమిషాలు అర్థమవుతుంది. నేను కొన్ని డేట్లు చెప్తా, ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. 25 మే 2019 ఏం డేట్ అధ్యక్ష? చాలా గొప్ప, అందరికి గుర్తే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కూర్చొని అప్పటి ముఖ్యమంత్రి గారితో కూర్చున్న డేటు. దాని తర్వాత 13 జనవరి 2020, అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలిసిన రోజు. దాని తర్వాత ఏం జరిగింది అధ్యక్ష? కేసీఆర్ గారికి జ్ఞానోదయం